దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 24th నవంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. రోమన్స్ చాప్టర్ 5 and verse 17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృపా బాహుల్యము, ఈ మాటను ఈరోజు మనము ధ్యానము చేస్తున్నాము. కృపా బాహుల్యము, నీతి దానము పొందువారు జీవము గలవారై. అంటే కృపా బాహుల్యము నీ వద్ద లేకపోతే నువ్వు జీవము లేనివాడివి. జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. యూ విల్ రూల్, యూ విల్ హ్యావ్ డొమినియన్. సో దేవుడు మనకిచ్చిన కృపా బాహుల్యము మనలను ఏలేటట్టు చేయుచున్నది. జీవితమును ఏలేటట్టు, ఇట్స్ హెల్పింగ్ us to reign in life. Let me read this in English. For if by one man's offense death reigned by one, much more those who receive abundance of grace and the gift of righteousness shall reign in life by one Jesus Christ. You will reign in life. నీ జీవితంలో నువ్వు ఏలాలి, పరిస్థితులు ఏలాలి, అనారోగ్యమును ఏలాలి, అప్పు బాధలను ఏలాలి, లేమిని ఎలా. యూ హ్యావ్ టు కంట్రోల్, యూ హ్యావ్ టు డిఫీట్, యూ హ్యావ్ టు రెయిన్ ఓవర్ ఎవ్రీథింగ్. ప్రియ దేవుని బిడ్డలారా, కృపా బాహుల్యము పొందినవారు, ఆల్ దోస్ హూ హ్యావ్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్ షుడ్ రెయిన్ ఇన్ దేర్ లైఫ్. ఈరోజు చాలామంది పరిస్థితులకి కృంగిపోయి ఉన్నారు, పరిస్థితులకి గురైపోయి ఉన్నారు, పరిస్థితుల కింద అణిచివేయబడ్డారు. కానీ రక్షణ పొందుకున్న మనము, కృపా బాహుల్యం పొందుకున్న మనము, క్రీస్తు ద్వారా మనము ఏలాలి. ఎందుకంటే కృపా బాహుల్యము నీలో ఇంకా జీవమును ఇస్తుంది. నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, నువ్వు పొరపాటు చేసి ఉండొచ్చు, యూ మైట్ హ్యావ్ కమిటెడ్ మిస్టేక్, బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ మచ్ మోర్ దెన్ యువర్ మిస్టేక్. నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చిన కృపా బాహుల్యము నీ తప్పు కన్నా అధికమైనది. అందుకే కృపా బాహుల్యం, ద రిచెస్ ఆఫ్ గ్రేస్, ద అబండెన్స్ ఆఫ్ గ్రేస్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, త్రాసులో నీ చేసిన తప్పు కన్నా ఎక్కువగా ఉన్నది దేవుని కృపయే. అందుకే పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో దేవుని కృపను బట్టి అయి ఉన్నాను. కనుక నీ ఫోకస్ అంతయు, మన ఫోకస్ అంతయు మన వైపు కాదు, మనం చేసిన తప్పుల వైపు కాదు, మనం ఫోకస్ అంతయు కృపా బాహుల్యం వైపు ఉండాలి. యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ కృపా బాహుల్యము వలన నీవు చేసిన తప్పుకు నీవు శిక్షింపబడవు. యూ విల్ బి ఫర్గివెన్. ఎప్పుడైతే ఒప్పుకుంటావో, క్షమాపణ ఒప్పుకుంటావో, యూ విల్ నెవర్ బి పనిష్డ్ ఫర్ ఇట్. దేవుని వాక్యంలో రాయబడింది, కీర్తనలో 103వ అధ్యాయము, మనము చేసిన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు. ఇట్స్ సో క్లియర్ ఇన్ Psalm 103. మనము చేసిన పాపములు బట్టి మనకు ప్రతీకారం ఆయన చేయలేదు. ఎందుకు తెలుసా? కృపా బాహుల్యము, కృపా బాహుల్యము. हिंदी में पढ़ेंगे, रोमियो का पत्र, उसमें 5 अध्याय और 17 वचन पढ़ रहे हैं. क्योंकि जब एक मनुष्य के अपराध के कारण मृत्यु ने उस एक ही के द्वारा राज्य किया, तो जो लोग अनुग्रह और धर्म रूपी वरदान बहुतायता से पाते हैं, वे एक मनुष्य के अर्थात यीशु मसीह के द्वारा अवश्य ही अनंत जीवन में राज्य करेंगे. क्यों राज्य करेंगे? क्योंकि आपने परमेश्वर का अनुग्रह और वरदान बहुताई पा लिए हैं.
अनुग्रह को बहुत आई, इतना पा लिया है, इतना बहुत अनुग्रह है कि आपकी गलतियों से भी अनुग्रह ज्यादा है। इसलिए आप उस विषय में आपको उस विषय का आप पर ఆరోప్ नहीं लगाया जा रहा है. నువ్వు చేసిన తప్పుకు దేవుడు నీకు ఏమి చేయలేదండి, నిన్ను శిక్షించలేదు, ప్రతీకారము చేయలేదు. ఎందుకంటే కృపా బాహుల్యం. సో ఈరోజు దేవుడు మన ఫోకస్ అంతయు, మన ఆలోచన అంతయు ఆయన కృప వైపు మనము మరలాలి. లుక్ టువర్డ్స్ ద గ్రేస్. నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండకు నువ్వు ఎక్కుతావు. దేవుని కృపా బాహుల్యం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ కృపా బాహుల్యమును బట్టి స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ ద అబండెన్స్ ఆఫ్ గ్రేస్ మై ఫాదర్. ఎస్ లార్డ్, ఇట్ ఈస్ ద గ్రేస్ విచ్ హెస్ కెప్ట్ us alive, విచ్ హెస్ కెప్ట్ us మూవింగ్. ఇది కేవలం నీ కృపయే మా జీవితాన్ని మాకు జీవం గల వాణిగా చేసి మా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తుందయ్యా. ఈ జీవంతో, ఈ కృపా బాహుల్యంతో ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఏలుటకు కృప దయచేసినందుకు స్తోత్రం. ప్రతి పరిస్థితిని ఏలుటకు కృప దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో దీవింపబడినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ అంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రం. చదువుకున్న పిల్లలందరూ నీ కృపను బట్టి నాయన మంచిగా చదువుకుంటూ సహాయం చేసినందుకు స్తోత్రంలో. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవాలని దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధరింప చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మరొకసారి మీ కృపా బాహుల్యానికే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడిన మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధుల తెగ కిని తప్పించి మీద రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.